ఇవాళ చికెన్ గ్రేవీ చేసుకుందాము. చికెన్ గ్రేవీకి ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో సోంపు, మసాలా దినుసులు, ఆనియన్, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. అలానే దాంట్లో 3 స్పూన్లు కొలంబు పొడి, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాము. దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాము. నేను 1.5 kg చికెన్ వేస్తున్నాను. మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, సోంపు పొడి, అలానే కొంచెం మిరియాల పొడి వేసుకుందాము. వేసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఒకసారి తిప్పేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడుకుతూ ఉంది కదా, ఈ వాటర్ అంతా పోయి ముక్కల వరకే మిగిలేదాకా బాగా మగ్గనిచ్చుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఒకసారి కలిపేసుకొని చికెన్ గ్రేవీని బౌల్లోకి తీసేసుకోవచ్చు.